ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలంటూ ఇవాళ వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలో రాష్ట్ర ధర్నా కార్యక్రమం జరుగుతుంది. అయితే ధర్నా కార్యక్రమంలో మద్దతు తెలియజేయడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. సరే, ఎలా చూస్తారు? ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఎన్నికల్లో, కానీ అమలు చేయడానికి మాత్రం 2 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేస్తున్నారు, కానీ ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఏం చెప్తారు? ఈరోజు అన్ని విషయాల్లో కూడా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు. వీళ్ళకి ఈరోజు ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వీరందరూ కూడా వీరికి ఇచ్చినటువంటి హామీలని ఒక్కటి కూడా నెరవేర్చకపోగా పైపెచ్చి ఈరోజు ఆర్థిక నష్టాలు కూడా వారందరినీ కూడా కమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా చూస్తే పీఆర్సీ విషయం. ఒక మంచి పీఆర్సీని ఇస్తామని చెప్పి ఈ గవర్నమెంట్లోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ పీఆర్సీ గడువు అయిపోయినా కూడా కనీసం ఉన్నటువంటి పీఆర్సీ కమిషన్ చేత రిజైన్ చేయించి కొత్త పీఆర్సీ కమిషన్ వేయకపోగా ఈ రోజుకి కూడా కనీసం ఐఆర్ కూడా రిలీజ్ చేయాలి. పీఆర్సీ లేట్ అయ్యే క్రమంలో ఐఆర్ని రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఐఆర్ని కూడా రిలీజ్ చేయలేటువంటి పరిస్థితి. 3 సంవత్సరాల పీఆర్సీ కంప్లీట్ అవుతా ఉన్నా కూడా ఈ రోజుకి పీఆర్సీ కమిషన్ వేయకపోవడం కానీ ఐఆర్ ఇవ్వకపోవడం కూడా ఇదే మొట్టమొదటిసారిగా చరిత్రలో కూడా ఉందని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఆర్థిక బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి 35,000 కోట్ల రూపాయలు కొత్తగా కూడా ఆర్థిక బకాయిలు ఏర్పడినాయి. ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ బకాయిలు మనమందరూ కూడా రకరకాలైనటువంటి బకాయిలు, డిఏ బకాయిలు కానీ, పీఆర్సీ బకాయిలు కానీ, అలానే పీఎఫ్ సంబంధించిన లోన్స్ కానీ వీటన్నింటినీ కూడా చెల్లించకుండా ఉంటే వారందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వీరందరికీ సంబంధించి కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని గత ప్రభుత్వం రెగ్యులర్ చేయడానికి ప్రాసెస్ అంతా పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరినీ కూడా రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలానే అవుట్సోర్సింగ్కి వచ్చేటప్పటికి ఎన్నికల్లోనేమో 1000 కోట్ల బకాయి ఉన్నాయి, మేము అధికారంలోకి రాగానే మొదటి ప్రయారిటీగా బకాయిలు క్లియర్ చేస్తామంది. కానీ ఇప్పుడు బకాయిలు పేరుకుపోయాయి, కొండలకు పేరుకుపోయాయి. మరొక పక్క రాష్ట్రం అప్పులు చేస్తున్న పరిస్థితి. ప్రతి మంగళవారం అప్పు చేసి నిన్న కూడా 4,000 కోట్లు అప్పులు చేసిన పరిస్థితి. కానీ ఉద్యోగులు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చినంత వరకు కూడా సుమారుగా 20,000 కోట్ల రూపాయలు మాత్రమే బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలను అంతా చెల్లిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు సుమారుగా 35,000 కోట్ల నుంచి 38,000 కోట్ల రూపాయలు కొత్తగా బకాయిలు కూడా ఏర్పడినాయి. మరి ఈ రోజు బకాయిలు ఇస్తామని చెప్పి కొత్త బకాయిలు కూడా ఇంత పేరుకుపోయేలాగా జరిగినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా జరగలే. 35,000 నుంచి 38,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. ప్యారలల్గా మీరు కనుక చూస్తే గడిచిన 2 సంవత్సరాల్లోనే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇంత భారీ ఎత్తున అప్పు చేసి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంబంధించి కనీసం వారికి సంబంధించినటువంటి మినిమం ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి జరిగింది. తప్పకుండా కూడా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కూడా ఏదైతే వారు హామీలు ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చే వరకు ఉపాధ్యాయులందరూ కూడా పోరాటం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి సపోర్ట్గా ఉండడం కూడా జరుగుతుంది. మండలిలో మీరు అడిగిన ప్రశ్నలు కూడా అన్నీ మేము గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేస్తున్న ఉపాధ్యాయులకి లేదా ఉద్యోగులకి ఈ ప్రభుత్వంలో చాలా హ్యాపీగా ఉన్నారంటూ కూడా మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఎక్కడికెక్కడ సభల్లో కూడా అదే చెబుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఎప్పుడు కూడా వాళ్ళు మేము అడిగినటువంటి ప్రశ్నలకి మేము చేస్తున్నాం అనే మాట కూడా ఆ రోజు చెప్పలే. వాళ్ళు ఎంతసేపు పాత రోజుల్లో జరిగినటువంటి ఏదైనా పొరపాట్లు ఉన్నాయని ఎతకడానికి చూస్తున్నారే కానీ ఎక్కడ కూడా వాళ్ళు మేము మంచి చేస్తామని కూడా ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చినారు. ఆ హామీలని కవర్ చేయడానికి వాళ్ళు అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటల దాడి చేస్తూ ఉన్నారే కానీ ఏ రోజు కూడా వాళ్ళు స్పష్టంగా మేము ఇది చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా మేము అడిగింది పీఆర్సీ విషయం కానీ, ఐఆర్ విషయం కానీ, డిఎల్ విషయం కానీ, అరియర్స్ విషయం కానీ వీటన్నింటిలో కూడా ఆ రోజు కూడా ఏం చెప్పినారు? మొన్న అడిగినప్పుడు కూడా మేము ఇస్తాం అంటున్నారు కానీ ఎప్పుడు ఇస్తామని కానీ ఎంత ఇస్తామన్నది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక పక్క చూస్తే అప్పులు మాత్రం సుమారుగా 3 లక్షల కోట్ల దాకా వీళ్ళు ఈరోజు కొత్తగా అప్పులు చేసినటువంటి పరిస్థితుల్లో తప్పకుండా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ ఉద్యమం మరింత ఉధృతంగా కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇది చెప్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయమంటూ ఆ పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మద్దతు ఉంటుంది. ఇది బహిరంగం కాదు, అటు మండలంలో కూడా తమ వాయిస్ వినిపిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేసే వరకు పోరాటాల్లో తాము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటామంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి, విజయవాడ నుంచి.